హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్స్ గురు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూపీఎస్ అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడమే జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయితే ముందు ఆ నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాతే ఈ అప్లికేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ చూడడం మీకు అర్థం కాదనమాట. సో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి రావచ్చు అనమాట. సో వెబ్సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి అని కదా, ఇక్కడ నొక్కండి. సో దాని మీద క్లిక్ చేయగా మనకి ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇదే అనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. దీని యొక్క లాస్ట్ డేటు ఫిబ్రవరి 22 వరకు ఇది అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. ఇది మనకి 2 పార్ట్స్లో అవుతుంది, పార్ట్ 1, పార్ట్ 2. మీరు ఏ ఒక్క పార్ట్ మిస్ చేసినా అప్లికేషన్ సబ్మిట్ అనేది కాదు. మీరు పార్ట్ 1, పార్ట్ 2 2 కంపల్సరీ కంప్లీట్గా సబ్మిట్ చేయాలన్నమాట. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది వెబ్సైట్ కంప్లీట్గా. సో ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరికొన్ని హౌ టు అప్లై వీడియోస్ చేసే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి తెలుగులో, ఎందుకంటే ఎవరు కూడా హౌ టు అప్లై వీడియోస్ చేయరు అనమాట. అది చాలా రిస్క్తో కూడిన పని. సో ఆ ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం కాబట్టి మా నుంచి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసి మాకు కొంచెం మోటివ్గా ఉండడం, కొంచెం లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చినట్లయితే మేము మరిన్ని హౌ టు అప్లై వీడియోస్ మేము ముందు ప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఫర్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా. సో ఒకసారి కుదిరేస్తే చదివేసేసి ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది స్టెప్స్ అయితే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషను, తర్వాత పేమెంటు, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచరు, తర్వాత సెంటర్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్ని మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క పేరు అయితే రాయవలసి ఉంటుంది. మీ పేరు అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకుండా కూడా అలాగే రాయండి. తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. దాని తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాసిన తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా ఇండియన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా అదే వస్తుంది. తర్వాత మీ యొక్క మ్యారిడ్ స్టేటస్ అనమాట, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అండ్ లేకపోతే అన్మ్యారీడ్ రాసేయండి. తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీ, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అంటే 40% కన్నా అబవ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎస్ పెట్టాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన కేటగిరీస్ ఇవన్నీ రాయవలసి ఉంటుందన్నమాట, లేకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత కమ్యూనిటీ, మీ యొక్క క్యాస్ట్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను అథారిటీ ఎవరు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరి ద్వారా ఇష్యూ అయిందనేది అథారిటీ సంబంధించి రాయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. లేదు మీరు కనుక జనరల్ అయితే జనరల్గా వదిలేయచ్చు, లేదా ఒకవేళ మీరు ఓబీసీ అయినట్లయితే కనుక ఓబీసీ సంబంధించి క్రిమిలేరా నాన్ క్రిమిలేర్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు క్రిమిలేర్ అని చెప్పి ఎస్ పెట్టినట్లయితే నో ప్రాబ్లం. నో పెట్టేసినట్టయితే మీరు ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కమ్యూనిటీ ఓబీసీ సర్టిఫికేట్ యొక్క నెంబరు, మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఎవరు, మండల నుంచి వచ్చిందా లేకపోతే స్టేట్ వైజ్ నుంచి వచ్చిందా అని చెప్పి రావాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ యొక్క ఎక్స్పైరీ డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీ అయితే సింపుల్గా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఎస్సీ అయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ, మీరు మైనారిటీ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు మైనారిటీ అని చెప్పేసి ఎస్ పెట్టినట్లయితే మైనారిటీలో మీది ముస్లిమా, క్రిస్టియన్నా, సిక్కుమా, బుద్ధమా అని చెప్పి జైన్ అని అడుగుతుంది. లేకపోతే మైనారిటీ కాదంటే నో పెట్టేసేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ ఆఫ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, మీరు డిగ్రీ పాస్ అయితే ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పెట్టండి. లేదు మీరు డిగ్రీ చదువుతూ ఉన్నారంటే అపీరింగ్ ఎట్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత సెలెక్ట్ యువర్ డిగ్రీ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేట్, డిగ్రీలో మీ యొక్క సబ్జెక్ట్స్ ఏంటి, డిగ్రీ ఇన్ అగ్రికల్చరా, డిగ్రీ ఇన్ ఇంజనీరా, లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫారెన్సీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్టా, లేకపోతే ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉందా, స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉందా, కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉందో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫర్ విచ్ ఎగ్జామ్ యూ లైక్ బి కన్సిడర్, ఏ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ మీరు ఏది పెడతారు, సివిల్ సర్వీస్ పెడతారా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెడతారా, లేదా సివిల్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ పెడతారా. నేనైతే బోత్ పెట్టేసేస్తున్నా. సో ఇక్కడ బోత్ పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత అడ్రస్ అనమాట, మీ యొక్క అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్టేట్ అనమాట, మీ యొక్క స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వండి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది మెయిల్ ఐడి 2 ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీస్ అనేవి మీ దగ్గర ఎప్పుడు ఉండిపోవాలన్నమాట. ఎందుకంటే
ఫ్యూచర్లో మీకు దీనికి యూపీఎస్సికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు దీనికే వస్తాయి. సెవెన్ 660949404 మన నెంబర్ ఇచ్చాం. తర్వాత మన యొక్క మెయిల్ ఐడి కూడా అడుగుతుంది అనమాట. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేయండి. ఈ రెండు కూడా మీకు ఫ్యూచర్లో ప్రతిదానికి యూజ్ అవుతాయి, ఈ మెయిల్స్ కానీ ఇవి కానీ, కాబట్టి ఇచ్చేసేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రెండోసారి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఆల్టర్నేట్ మెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ ఫీడ్ కాదు. సో ఇక్కడ మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందో చెక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లైమింగ్ ఆర్ రిలాక్సేషన్, మీకు ఈ యొక్క ఏజ్ సరిపోతే, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టేసేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు, సరిపోయింది కాబట్టి నో సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ఫోటో ఐడెంటిటీ కార్డు అయితే అడుగుతుంది అనమాట. ఫోటో ఐడెంటిటీ కార్డు దగ్గర మీ యొక్క ఐడెంటిఫికేషన్ సంబంధించి ఆధార్ కార్డు అయితే ఇవ్వవలసి ఉంటుంది, ఏదైతే అది ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్, ఏదైతే అది పెట్టేసి దాని యొక్క నెంబర్స్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ కింద కన్ఫర్మ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మీ యొక్క డిగ్రీలో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది అడుగుతుంది. సో ఆ పర్సంటేజ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ సివిల్స్కి సర్వీస్కి మీరు ఎంతకుముందు ఎప్పుడన్నా అప్లై చేశారా, చేస్తే ఎన్నిసార్లు చేశారు ఇక్కడ చేయండి, లేకపోతే 0 పెట్టేసేయండి. తర్వాత స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి నో చేంజెస్ అలౌడ్ ఇన్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ కోసం అయితే డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇవి చేంజెస్ చేయడానికి ఎలా అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెంటర్ ఫర్ సిఎస్ఎం ఎగ్జామినేషన్ అంటున్నాడు. ఇక్కడ మీ యొక్క సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ విజయవాడ అయితే ఉంటుందన్నమాట. నేను విజయవాడ పెట్టిన తర్వాత సెలెక్ట్ మీడియం పేపర్ అనమాట. ఇందులో మనకు తెలుగు కూడా ఇచ్చారు, కావాలని తెలుగు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ పేపర్ 6th to 7th అడిగారు మీడియం. సో ఇందులో మీకు ఏ టైప్ కావాలని చెప్పేసి నేనైతే బీఎస్సీ లాంగ్వేజ్ కూడా అడిగారు అనమాట, మనం దేనికి సంబంధించి కావాలని చెప్పి నేనైతే ఫిజిక్స్ పెడుతున్నాను. తర్వాత లాంగ్వేజ్ టు మీడియం ఆప్షనల్లో పేపర్ అన్నారు. సో ఇది కూడా తెలుగు ఇచ్చేసాను. తర్వాత డూ యూ హెల్ప్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, మైనార్పూర్, సిక్కిం అన్నారు. నో, అవేమి కాదు మనం. సో ఇఫ్ యూ సెలెక్ట్ లాంగ్వేజ్ పేపర్ ఏ అన్నారు, పేపర్ ఏ కూడా నేను తెలుగే సెలెక్ట్ చేసేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ వన్ కూడా సేమ్ ఇంతే అనమాట. మెయిన్ ఎగ్జామినేషన్స్ మనకి ఇక్కడ హైదరాబాద్ మాత్రమే అవైలబుల్గా చూపిస్తుంది. సబ్జెక్ట్స్ అనేవి మళ్ళీ ఫిజిక్సే పెట్టుకున్నాను. సెకండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ కింద కెమిస్ట్రీ పెట్టేసేద్దాం. తర్వాత ఇది కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 0. నెక్స్ట్ కంటిన్యూ అనమాట. సో మన యొక్క ఫైనల్ ప్రివ్యూ ఇలా అయితే కనబడుతుంది. రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రివ్యూ మొత్తం ఒకసారి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. ఇంకా ఇందులో మీరు ఏమన్నా మాడిఫై చేస్తే, తప్పులు ఏమైనా చేసినట్లయితే ఇక్కడ మనకి సింపుల్లీ అప్డేట్ ఉంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ ఇచ్చారు కదా, ఈ క్యాప్చర్ని మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ కానీ తప్పు కొట్టారా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఇలా అయితే వచ్చేసింది అనమాట. అప్లికేషన్ ఫర్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2022 అని చెప్పేసి మన పేరు, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఈ స్లిప్ ఏదైతే ఉందో ఇది మీకు ఫ్యూచర్లో చాలా అవసరం, కాబట్టి దీని ఒక ప్రింట్ స్లిప్ మీద క్లిక్ చేసి దీని ఒక ప్రింట్ అయితే తీసుకోండి, లేదా సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టేసి దీని ఒక పీడిఎఫ్ అయితే సేవ్ చేసుకోండి. తర్వాత మనకి ప్రింట్ అప్లికేషన్ పార్ట్ 1. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇది మనం తీసిన ప్రింట్ రిసిప్ట్లో ఉంటుంది, లేదా మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది, లేదా మీ మెయిల్ ఐడి కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి మనం మెయిల్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మన మెయిల్ ఐడికి అయితే వచ్చేసింది అనమాట. పార్ట్ 1 సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయామని చెప్పేసి మన రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇది ఇచ్చారనమాట. 12214718555 మన యొక్క డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేద్దాం. సబ్మిట్ క్లిక్ చేస్తే మనం ఏదైతే ఫస్ట్ ఫామ్ 1 ఫిల్ చేసామో
ఇది కనబడుతుంది. ఇక్కడ మనకి కిందలో ప్రింట్ ప్రివ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి. తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నా. పార్ట్ 2కి అయితే ఎంటర్ అవుతాను అనమాట నేను ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది మనం. వన్ 12214718555 మన యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇదే మన పాస్వర్డ్ లెక్క అనమాట మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది. తర్వాత మళ్ళీ క్యాప్చరు. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, అప్లోడ్ యువర్ స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్, అప్లోడ్ యువర్ స్కానర్డ్ ఫోటో ఐడెంటిటీ కార్డు. అంటే ఫోటో ఐడెంటిటీ కార్డు కింద మనం అక్కడ ఆధార్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు అక్కడ పాన్ కానీ ఏమైనా సెలెక్ట్ చేసినట్లయితే ఆ పాన్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ఫొటోస్ అనేవి ఎట్లా ఉండాలి, సిగ్నేచర్స్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి, ఫొటోస్ ఎలా ఉండకూడదు ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో మీకు రీసైజ్ కావాలన్నా ఇక్కడ మనం క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి రీసైజ్ చేసుకోవడానికి ఎలాగని చెప్పేసి వీళ్ళు మనకు చెప్పడమే జరిగిందనమాట. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మన కంప్యూటర్ కావచ్చు, మొబైల్లో ఓపెన్ అవుతాయి. మన యొక్క ఫోటో, సిగ్నేచర్, ఇక్కడ మనం చూడొచ్చు మన ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ పెట్టా నేను, అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో సిగ్నేచర్ జేపీజే ఫార్మాట్లో ఉండాలి. కింద అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అవి అప్లోడ్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఎర్రర్ ఇన్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్, హైట్ ఆఫ్ ఫోటో ఫైల్ షుడ్ బి నాట్ గ్రేటర్ దెన్ 1000 పిక్సెల్స్ అని చెప్పేసి వచ్చింది కదా. చాలా కష్టం అండి ఈ యూపీఎస్సీకి ఫోటో సిగ్నేచర్లో సైజ్ రీసైజ్ చేయడం మామూలు విషయం కాదు. చాలా లేట్ అవుతుంది, చాలా కష్టం అనమాట. సో అవన్నీ ఇక్కడ మనకి హౌ టు రీసైజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. దానికి తగ్గట్టు మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇవన్నీ రెడీ చేసి వస్తాను, చూసుకోవచ్చు మీరు. కానీ సిస్టంలోనే అవుతుంది ఇదంతా, కానీ సిస్టంలో అయినా కానీ చాలా కష్టంగా అయితే అవుతుంది అనమాట. తర్వాత మనం పెయింట్లోకి ఓపెన్ చేసి ఇక్కడ మనకి రీసైజ్లోకి వచ్చి హార్జాంటిల్ అనేది 350 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. వర్టికల్ అనేది 1000 కంటే బిలో ఉండాలి. నేను 400 వేస్తే ఆటోమేటిక్గా వర్టికల్ అనేది 539 వచ్చింది. దీని ఇప్పుడు ఓకే చేసేద్దాం. ఓకే చేస్తే సైజ్ అయితే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ యాజ్లోకి వచ్చేసేసి దీన్ని జేపీజే ఫార్మాట్లో సేవ్ అయితే చేసేస్తున్నాను డెస్క్టాప్ మీదకి. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అప్లోడ్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ దగ్గర నేను ఏదైతే కొత్తగా సేవ్ చేసి సెట్ పెట్టానో ఆ ఫోటోని అయితే సేవ్ చేసి అప్లోడ్ చేద్దాం ఇందులో. తర్వాత మళ్ళీ యొక్క సిగ్నేచర్, మన యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కోసం పెట్టిన ఆధార్ కార్డు పెట్టేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మరొక ఎర్రర్ వచ్చింది చూడండి, ఎర్రర్ ఇన్ అప్లోడింగ్ సిగ్నేచర్. సో ఈ సిగ్నేచర్లో ఎర్రర్ వచ్చింది. సో ఇది చాలా కష్టం అనమాట, టఫ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఒకవేళ మీకు ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి మీరు అన్ని మెసేజ్ చేస్తే నేను వాటిని రీసైజ్ చేసేది మీకు మళ్ళీ రీసెండ్ చేయగలుగుతాను అనమాట. సో సిగ్నేచర్ సైజ్ కూడా మనకి సెట్ చేశాను. ఇప్పుడు నేను ఆధార్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ నోటిఫికేషన్ అప్లోడ్ చేయాలన్నా కానీ మాకు పంపించినా మేమైతే చేసి పెట్టగలుగుతాం, లేదా ఫోటో సిగ్నేచర్ వరకు చేసి పెడతాను. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాం మళ్ళీ. సో మన ఫోటో, సిగ్నేచర్, ఐడెంటిటీ ప్రూఫ్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాం. సో ఇవన్నీ కూడా మనకి పక్కన కనిపిస్తాయి అన్నమాట. సో ఇదే విధంగా మీరు కూడా ఫోటో సైజు కోసం కానివచ్చు, సిగ్నేచర్ దగ్గరికి చాలా ఇబ్బంది పడుతున్నారా, వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మీ ఫోటో సిగ్నేచర్ పంపించండి. రీసైజ్ చేసి వెంటనే మీకు వితిన్ 1 or 20 minutes లోపు మీకు నేను రీసెంట్ అయితే చేసి పెడతాను అనమాట. సో ఓకే అయిన తర్వాత నెక్స్ట్ కింద కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ లేదా ఐడెంటిటీ నెంబర్ మరొకసారి అడుగుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఫోటో ఐడెంటిటీ కార్డు వెరిఫై అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, విజయవాడ. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే కనబడుతుంది కదా. సో ఇది ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేసి ఇది ఫైనల్ సబ్మిట్ అనమాట. మనకి ఫైనల్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వ్యూ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మన మొబైల్ కూడా ఆల్రెడీ మెసేజ్ రావడమే జరిగిందనమాట. సో ఫైనల్ ప్రివ్యూ కోసం మనం మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 122 147 1855 మళ్ళీ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దు. ఇది మన యొక్క ఫైనల్ ప్రివ్యూ. ఇక్కడ మీరు చూసే పార్ట్ 1 అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇది చూస్తే పార్ట్ 2 అనమాట. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా పార్ట్ 1, పార్ట్ 2 రెండు సబ్మిట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫైనల్ ప్రివ్యూ దగ్గర ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి
దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని సేవ్ చేసుకుని సరిపోద్ది అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే హౌ టు అప్లై వీడియో చేయడం చాలా కష్టంగానే ఉంటుంది, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది. చాలా తక్కువ ఛానల్సే ఉన్నాయి తెలుగులో హౌ టు అప్లై వీడియోస్ చేసే ఛానల్స్, ఎక్కువ హిందీలో ఉన్నాయన్నమాట. సో మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సక్సెస్ అయ్యేలా విధంగా చూస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్.